Friends, how are you? I hope you are doing great. I'm Lakshmi. Welcome to my channel Maths Super Tips and Tricks. ఈ రోజు ఏమీ లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫర్ ఏపీ ఎంసెట్ 2021 బ్యాచ్ స్టూడెంట్స్ రిమైనింగ్ ఎగ్జామ్స్ ఫోకస్ చేసే స్టూడెంట్స్కి ఈరోజు ఒక వీడియో చేయబోతున్నాను. అదేంటంటే వెక్టర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ విచ్ ఆర్ గివెన్ టీఎస్ ఎంసెట్ 2021. ఎందుకు అవి డిస్కస్ చేస్తానంటే మీకు తెలియాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్లో పబ్లిక్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది, అది డిఫికల్ట్గా హార్డ్ అనేది పక్కన పెడితే మీరు ఎలా ఫోకస్ చేయాలి, రీడింగ్ ద క్వశ్చన్ దగ్గర నుంచి అబ్జర్వ్ ఆప్షన్ దగ్గర నుంచి ఎలా ఫోకస్ చేయాలి, ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా మీరు తెలిసిన కాన్సెప్టే కాకపోతే డైరెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్ అక్కడ రావాలని లేదు. అందులో నేమ్స్ చేంజ్ ఉండొచ్చు, టర్మ్స్ చేంజ్ ఉండొచ్చు, కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చేయాలనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకనే ఈ వీడియోస్ నేను రివైర్ చేస్తున్నాను. ఈ మోస్ట్లీ హెల్ప్ఫుల్ టు యూ. ఓకేనా? సో ఇప్పుడు మనము వెక్టర్స్ గురించి చెప్పుకుంటామని చెప్పాను కదా. ఇది ఫిఫ్త్ ఆగస్ట్ షిఫ్ట్ 2లో ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే చూడండి, ఆల్రెడీ మీకు చెప్పాను కొలీనియర్ పాయింట్స్ ఉన్నాయి. 3 పాయింట్స్ కొలీనియర్ అయితే ఇందులో XY వాల్యూస్ అన్నోన్ వాల్యూస్ ఉన్నాయి. X+Y అడిగాడు. దీన్ని 3 పాయింట్స్ ఇచ్చాడు కదా, ఏబీసీని 2 వేస్లో చేయదు. దీన్ని ఏబీసీ 1x3, ఇంకోటి ఏంటంటే బి వచ్చేసరికి 3, 4, 7 అండ్ సి ఈజ్ y -2 -5. ఇప్పుడు ఏబిఏసి కొలీనియర్, ఏబి లైన్ ఏబిడిఆర్స్ తీసుకోండి. ఇప్పుడు వెక్టర్స్ 3D సేమ్ కాన్సెప్ట్ అప్లై చేయొచ్చు. డిఆర్స్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్ కోఆర్డినేట్స్ 3 - 1 2, డిఫరెన్స్ ఆఫ్ వై కోఆర్డినేట్స్ 4 - x, డిఫరెన్స్ ఆఫ్ జెడ్ కోఆర్డినేట్స్ 7 - 3 4. ఇది ఏబి. అలాగే బీసీ డిఆర్స్ తీసుకోండి. బీసీ డిఆర్స్ అంటే y -3. ఓకేనా? y -3 -2 -4 -6 అండ్ నెక్స్ట్ జెడ్ కోఆర్డినేట్స్ -5 -7. ఇది -5 కదా, -5 -7 -12. ఇప్పుడు 2 వెక్టర్స్ అంటే జస్ట్ లైక్ వెక్టర్స్ ఇవి కదా, A1 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 A2 A3. దీన్ని B1 B1 B2 B3 అనుకోవాలి. ఓకేనా? 2 వెక్టర్స్ కొలీనియర్ అయితే తెలుసు కదా. కొలీనియర్ లేదా ప్యారలల్ అంటే మన కండిషన్ ఏంటి, A1/A2 = B1/B2 = C1/C2. దీని ప్రకారం మనకి XY వాల్యూస్ వచ్చేస్తాయి. A1/A2 అంటే 2/y -3 = B1/B2 అంటే 4 - x/-6. C1 - C2 అంటే A3/B3 అంటే A1/B1 A2/B2 A3/B3. ఇక్కడ A1 తీసుకోండి. A1 A8 మన లెటర్స్ పట్టండి. A2 A1/B1 A2/B2 అండ్ A3/B3. మనం ఎలా తీసుకుంటే అలా, మనం A1 B1 C1 ఫస్ట్ వెక్టర్ అంటే అలా తీసుకోవాలి. నేను ఇక్కడ A1 A2 A3 B1 B2 B3 తీసుకున్నాను. సింపుల్గా చెప్పాలంటే X కోఆర్డినేట్ రేషియో, Y కోఆర్డినేట్ రేషియో, Z కోఆర్డినేట్ రేషియో ఈక్వల్గా ఉండాలి. 4/-12 అంటే -1/3. ఓకే, ఫస్ట్ వీ కెన్ ఈక్వేట్ దీస్ టూ, వీ కెన్ ఫైండ్ అవుట్ X వాల్యూ, దెన్ దీస్ టూ వీ కెన్ ఫైండ్ అవుట్ Y వాల్యూ. ఆ XY వాల్యూస్ వస్తే మనకు కావాల్సిన X+Y వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఈక్వల్ చేద్దాం. చూడండి, ఫస్ట్ 2/y -3 = -1/3. దట్ ఈస్ 6 = -y +3. అంటే దీని నుంచి y -3 అవుతుంది. అలాగే మనం X కోఆర్డినేట్స్ ఈక్వల్ చేద్దాం. 4 - x/-6 = -1/3. అంటే 4 - x మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, 2 అవుతుంది. అంటే x = 2 అయింది. x 2 అయింది, y -3 అయింది. వాడు అడిగింది ఏంటి, X+Y. ఇప్పుడు X+Yని యాడ్ చేస్తే 2 - 3 is -1. -1 is clearly ఫస్ట్ ఆప్షన్, అంతే. ఓకేనా? రైట్. ఇక్కడ కొలీనియర్ కాన్సెప్ట్ యూజ్ చేసిన, అంతకన్నా ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, R1 L1 L2 2 లైన్స్ ఇచ్చాడు. మీరు అబ్జర్వ్ చేయండి, 2 లైన్స్ ఏ ఫామ్లో ఉంది. ఒకటి R = A+TB ఫార్ములాలో ఉంది. ఇంకోటి R = సమ్ B+AB అయిపోయి కదా, C+SD ఫార్ములాలో ఉంది. మనకు తెలుసు ఈ వెక్టర్స్ ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ ఏంటంటాం. అంటే వాడు ఇచ్చిన 2 ఈక్వేషన్ R bar A+TB తోని, ఇంకోటి R bar C+SD తోని కంపేర్ చేయాలి. అయితే మన కింద నేను క్వశ్చన్లో లైన్స్ మాత్రమే ఇచ్చారు. మనం వెరిఫై చేయాలి ఆ 2 లైన్స్ ప్యారలల్ ఉంటాయా, పర్పెండిక్యులర్ ఉంటాయా అని. మీరు అబ్జర్వ్ చేయండి, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఈక్వేషన్, సపోజ్ దిస్ అండ్ దిస్, ఇట్ రిప్రజెంట్స్ వాట్. Suppose the first equation you can observe that it is passing through A parallel to B. It is passing through C and parallel to D. అంటే
నీకు సపోజ్ ఈ రెండు ప్యారలల్గా ఉండాలనుకో బీడీ డిఆర్సి ఈక్వల్గా ఉండాలి. బి అంటే ఏంటి ఇక్కడ వాట్ ఈస్ బి? బి ఈజ్ ఈక్వల్స్ 4 మైనస్ 4 5 ఓకేనా. వెక్టర్స్లో ఆర్డర్ ట్రైడ్లో తీసేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది. బి అది. తర్వాత డి చూద్దాం సెకండ్ ఈక్వేషన్ నుంచి 8 మైనస్ 3 1. ఇప్పుడు ప్యారలల్గా ఉండాలంటే ఏంటి? A1/A2 ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, A1/B1 A2/B2 A3/B3 ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 4/8 ఈజ్ అ 1/2 బట్ మైనస్ 4/-3 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1/2 కాబట్టి ఇట్స్ నాట్ ప్యారలల్ కాదు. ఇప్పుడు పర్పెండిక్యులర్ కండిషన్ తెలుసు కదా, A1B1 ప్లస్ A2B2 ప్లస్ A3B3 ఈక్వల్ టు 0 ఉండాలి. A3B3 ఈక్వల్స్ టు 0 ఉండాలి. అంటే సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ వెక్టర్స్ 0 ఉండాలి లేదో చెక్ చేద్దాం. 4 8s 32 4 3s 12 ప్లస్ 5 ఇట్స్ నాట్ అట్ ఆల్ 0. అంటే ఇవి పర్పెండిక్యులర్ లైన్స్ కూడా కాదు, ప్యారలల్ పర్పెండిక్యులర్ లైన్స్ కాదు కాబట్టి ఇట్ ఇస్ మస్ట్ బి స్క్యూ లైన్స్ అంతే. స్క్యూ లైన్స్ అని ఇంకా ఫోర్త్ ఆప్షన్ నాన్ ప్యారలల్ నాన్ పర్పెండిక్యులర్ నాన్ స్క్యూ లైన్స్ అన్నాడు. అంటే యాక్చువల్గా డిస్టెన్స్ కనుక్కోవాలి, మనం డిస్టెన్స్ అవసరం లేదు, బోత్ ఆర్ స్క్యూ లైన్స్ అనేది మనం పికప్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా, జస్ట్ వెరిఫికేషన్ ఆఫ్ పర్పెండిక్యులర్ ప్యారలల్ లైన్స్ కండిషన్, రైట్. సో రైట్. ఎస్ యూ కెన్ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్. ఏబిసి ఆర్ యూనిట్ వెక్టర్స్ అన్నాడు. అంటే ఈచ్ లెంగ్త్ ఈజ్ 1, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సి. దాన్ని మాడ్యులస్లో రాయొచ్చు లేదా సింపుల్గా ఏబిసి కూడా రాయొచ్చు. ఈచ్ 1 యూనిట్ వెక్టర్ అంటే మాడ్యులస్ 1 ఉండాలి కదా. ఇంకా మనకి ఏమి ఇచ్చాడు? 2a ప్లస్ 3b ప్లస్ 4c ఈజ్ ఈక్వల్స్ టు 0 వెక్టర్ ఇచ్చాడు. అయితే మళ్ళీ ఏమడిగాడు? మాడ్ బి క్రాస్ సి అడిగాడు. అంటే మాడ్ బి క్రాస్ సి కావాలంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్లో ఇక్కడ 2 ఏబిసిలు ఈక్వేషన్ ఉంది కదా, 3bని ఒక సైడ్ ఉంచుకొని 3b ప్లస్ 4c ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2a రాయండి. ఇప్పుడు స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ a ప్లస్ బి వెక్టర్స్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 9b స్క్వేర్ అవుతుంది, ప్లస్ 4 4 16c స్క్వేర్ ప్లస్ 2 3 12 4s 2 3 6 6 4s 24 ఓకేనా. 24 బి డాట్ సి అవుతుంది. బి డాట్ సి నుంచి బి క్రాస్ ఎలా వస్తుందో నెక్స్ట్ చూద్దాం. ఇది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ అవుతుంది మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 4a స్క్వేర్. రైట్, ఏబిసి వాల్యూస్ ఆల్రెడీ మనకి ఇచ్చాడు యూనిట్ వెక్టర్స్ కాబట్టి ఇది 9 ప్లస్ 16 ప్లస్ 24 బి డాట్ సి ఈజ్ ఈక్వల్స్ టు 4 అయింది. దీని నుంచి 24 బి డాట్ సి ఈజ్ ఈక్వల్స్ టు 4 మైనస్ 9 ప్లస్ 16 25 4 మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 21. ఓకే, నీకు 24 బి డాట్ సి ఈజ్ ఈక్వల్స్ మైనస్ 21 ఉంది. దీని నుంచి బి డాట్ సి ఎంత? బి డాట్ సి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 21/24 ఓకేనా. 3 క్యాన్సిల్ అవుతుంది కదా, 3 7s 3 8s అంటే బి డాట్ సి అనేది మనకి మైనస్ 7/8 వచ్చింది. ఏబిసి యూనిట్ వెక్టర్స్ అని తెలుసు. మనల్ని ఏం అడిగాడు ఇక్కడ? మాడ్ బి క్రాస్ సి అడిగాడు. మనకి ఒక బి క్రాస్ సికి అంటే ఏ క్రాస్ బికి ఏ డాట్ బికి ఒక రిలేషన్ ఉంది, అదేంటి ఇక్కడ ఇస్తున్నాను. ఏబిసి బదులు బీసీలో ఉన్నాయి అంతే ఇక్కడ. అంటే దెర్ ఈజ్ వన్ ఆఫ్ ద రిలేషన్ దట్ ఈస్ మాడ్ బి క్రాస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ బి డాట్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ సి స్క్వేర్. యొక్క relation, this tip you have to use here, that is a relation between the b cross c and the b dot c. bc ప్లేస్ లో ఏ లెటర్స్ అని ఉండొచ్చు, ఇక్కడ ఏబి బదులు బీసీ ఇచ్చాడు. మనకు కావాల్సిన బి క్రాస్ సి కావాలి. బి డాట్ సి తెలుసు, బీసీ లెంగ్త్ తెలుసు. మాడ్ బి క్రాస్ సి వి వాంట్, హోల్ స్క్వేర్ ఈజ్ దేర్ ఆల్రెడీ. బి డాట్ సి ఎంత వచ్చింది మనకి? మైనస్ 7/8 మైనస్ 7/8 హోల్ స్క్వేర్ అంటే 49/64 ఈజ్ ఈక్వల్స్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఈచ్ 1 కాబట్టి 1 అయింది. ఫ్రమ్ దిస్ వన్ యూ నో మాడ్ బి క్రాస్ సి whole square is equals to 1 minus 49/64 okay na. Therefore mod b cross c whole square is equals to 64 minus 49 by 64 minus 49/64 49 64 పోతే 5 15/64 మనకు కావాల్సిన ఓన్లీ mod b cross c అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 54 అంటే √15 స్క్వేర్ రూట్ ఆఫ్ 15 అంటే √15 √64 అంటే 8 అంతేనా. 8 8s కదా, 8 8s 64 మాడ్ బి క్రాస్ సి హోల్ స్క్వేర్ 8 3 7s 3 21s ఓకే 3 7s 3 8s 24 కరెక్ట్. సో ఏ స్క్వేర్ మాడ్ ఏ క్రాస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ √15 బై హౌ మచ్ √8 √15/8 ఈజ్ దేర్ ఆప్షన్. సో ఆప్షన్ ఈజ్ గివెన్ as yes, √15/8 is clearly first option, right? Correct. B cross C whole square added, it is clearly first option, right? Just you have to know here how can you focus the finding the B cross C from the given equation.
ఓకే. ఈక్వేషన్‌లో ఈ బీ క్రాస్ అడిగితే బీ క్రాస్ సిని ఒక సైడ్ ఉంచుకొని ఏని ఇంకోటి తీసుకెళ్ళాలి. లేదా ఏబీ అడిగితే ఏబీ ఉంచుకొని సి ఇంకో సైడ్ తీసుకెళ్ళాలి. అలా మనం అడ్జస్ట్‌మెంట్ చేయాలి. క్వెషను మనం ప్రాక్టీస్ చేసిందే రావాలని ఏం లేదు. ఇదే మా ఆబ్జెక్టివ్ అంటే. ఆబ్జెక్టివ్‌కిని, సబ్జెక్ట్‌కి డిఫరెన్స్ అది. ఎస్ దిస్ క్వెషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. షార్టెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ 2 లైన్స్ ఆల్రెడీ మనము చెప్పుకున్న వీడియోస్‌లో ఉంది. సపోజ్ దీన్ని ఏ ప్లస్ లాంబ్డా బి అనుకోండి. టీబీ బదులు లాంబ్డా ఇచ్చాడు. ఇది సి ప్లస్ మ్యూ డి. సి బదులు సీను ఉంది. సమ్ ఎస్ బదులు మ్యూ ఉంది. లెటర్స్ మారాయంతే. దిస్ ఈజ్ సమ్ డి బార్. What is Q lines shortest distance? SD formula you know well. Mod of box A minus C BD. ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ఇది అంతే. బై మాడ్ బి క్రాస్ డి. బి క్రాస్ డి ఎలా చేయాలో తెలుసు మీకు. బాక్స్ ఏ మైనస్ సి బీడీ ఎలా చేయాలో తెలుసు. ఏ మైనస్ సి అంటే బాక్స్ ఏ మైనస్ సి బీడీ చేయండి. నేను జస్ట్ హింట్ ఇస్తాను, మీరు ట్రై చేయండి. బాక్స్ బి మైనస్ సిడి. ఓకేనా, ముందు ఇది కనుక్కోవాలి. ఏ మైనస్ సి బాక్స్ ఏ మైనస్ సి బీడీ అంటే డెట్ తీసుకోవాలి. ఏ మైనస్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ సి. ఏ అండ్ సికి డిఫరెన్స్ ఏముంది? ఏ ఈజ్ 3, 3 మైనస్ 1 ఈజ్ 2. ఫస్ట్ రో కింద తీసుకోవాలి అది. తర్వాత 4 మైనస్ మైనస్ 7 ఈజ్ ప్లస్ 11. దెన్ 2 మైనస్ మైనస్ 2 ప్లస్ 2 జీరో అయిపోయింది అంతే. ఇది ఏ మైనస్ సి. బీడీ వచ్చేసరికి డైరెక్ట్గా -1 2 1 అండ్ డి వచ్చి 1 3 2. దీని వాల్యూ కనుక్కోండి వస్తుంది. ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఆల్రెడీ ఇక్కడ మాడ్యులస్ యూజ్ చేస్తాం కదా, మాడ్యులస్లో పాజిటివ్ అయిపోద్ది. అలాగే బీ క్రాస్ డి. బీ క్రాస్ డి అంటే ఏం చేయాలి? ఫస్ట్ రో ఐజేకే తీసుకోవాలి. సెకండ్ రో -1 2 1 1 3 2. దీన్ని కనుక్కోండి, వెక్టర్ వస్తుంది. దాని మాడ్యులస్ మాడ్ బీ క్రాస్ డి అంటే వెక్టర్ లెంగ్త్. ఇది కనుక్కుంటే మనకు కావాల్సిన రిజల్ట్ ఎస్డి వచ్చేస్తుంది. ఆల్రెడీ నేను చేశాను వీడియోలో, కావాల్సిన వీడియో చూడండి. సేమ్ మోడల్ క్వశ్చన్ ప్రీవియస్ ఎంసెట్లో కూడా ఇచ్చాడు. ఓకేనా, ట్రై టు డూ ఇట్. వాట్ ఈస్ ద రిజల్ట్, వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఈజీలీ. ఇస్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, పాయిషన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన 2 క్వశ్చన్స్ కూడా చేసేస్తాను ఈ పేపర్లో. ఏంటంటే చూడండి, ఏ డై ఈజ్ రోల్డ్ 5 times. గెటింగ్ ఆడ్ నెంబర్ ఇన్ వన్ ట్రయల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ సక్సెస్. మనకు డై రోల్ చేసినప్పుడు ఈ ఎస్ అనే ఈవెంట్స్లో ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి? 1 2 3 4 5 6 అని పాసిబుల్ ఈవెంట్స్ ఉంటాయి తెలిసిన సింగిల్ ట్రయల్. అందులో ఆడ్ నెంబర్స్ తెలుసు కదా, 3 ఉంటాయి. ఆడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ సక్సెస్ అనుకున్నాను. అంటే ఇన్ ఏ సింగిల్ ట్రయల్ పీ ఈజ్ సక్సెస్ ఆఫ్ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే 3 ఉంటే 1 3 5 టోటల్ 6 అంటే 1/2. మీకు తెలుసు ఈవెన్ నెంబర్ కూడా అన్నీ ఉంటాయి కదా, 1/2. అంటే సక్సెస్ ఆఫ్ ద సక్సెస్ ప్రాబిలిటీ అండ్ ఫెయిల్యూర్ ప్రాబిలిటీ ఇన్ ఏ సింగిల్ ట్రయల్ ఈజ్ 1/2 1/2 అలాంటి ఎన్ని ట్రయల్ చేశాడు? 5 times. అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 5. అయితే మళ్ళీ ఏమడిగాడు ఇక్కడ? ద వేరియన్స్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్. దిస్ ఈజ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. బీడీలో వేరియన్స్ ఫార్ములా ఏంటి? ఎన్ పీ క్యూ. ఎన్ తెలుసు, పీ తెలుసు, క్యూ తెలుసు అంతే. n ఈజ్ ఈక్వల్స్ టు 5. పీక్యూలు ఈచ్ 1/2 1/2 అంటే 1/4 మీన్స్ 5/4. That is only required result. That's it. Only we have to use a binomial distribution. That is clearly fourth option. Right? Come on. You can see this question which is depends upon Poisson distribution. Clearly mentioned చేశాడు. Face marks are supplied to a junior college and a packet of 100 face masks supply చేశారు ప్యాకెట్లో. If there is a chance to that 1 in 500 face marks. అంటే what is chances of success అనుకున్నాం? 1 out of 500. అలాంటి ఎన్ని ఫేస్ మార్క్స్లు సప్లై చేశారు? 100. అంటే n small n is equals to 100 అనుకోండి. ఓకేనా, రైట్. The number of packets containing the no defective face marks. Then the consignment of 10,000 packets. Consignment of the total 10,000. దీన్ని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కింద మనం తీసుకోవాలి. అంటే ఈ క్యాపిటల్ ఎన్ని 10,000 అనుకోవాలి. ఓకేనా, అంటే మనకు కావాల్సింది ఏంటి? టోటల్ 10,000 ఫేస్ మార్క్ కన్సైన్మెంట్కి వీ వాంట్ నో వన్ ఈజ్ డిఫెక్టివ్. No one is defective. First we can observe that here there is a Poisson distribution. Poisson distribution ki manaki lambda kavali. Lambda ante np kada, n ante 100 into p is 1/500 ante lambda 1/5 వచ్చేస్తుంది. 1/5 ante 0.2, right? ఇప్పుడు కన్సైన్మెంట్ ఆఫ్ నో డిఫెక్టివ్ అంటే ఏంటి? p of x is equal 0 తీసుకోవాలి అవుట్ ఆఫ్ 100కి. అలాంటి 10,000 ఉండే అంటే క్యాపిటల్ n ఇంటూ ఫైనల్గా మన క్యాపిటల్ అంటే p of x is equal 0 కావాలి. క్యాపిటల్ n అంటే 10,000. ఇదే డిస్ట్రిబ్యూషను
పొజిషన్ డిస్ట్రిబ్యూషన్ కదా, మనకు తెలుసు పొజిషన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఏంటి, పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కే ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా పవర్ కే బై కే ఫ్యాక్ట్, లాంబ్డా పవర్ కే ఇంటూ ఎస్ లాంబ్డా ఈ పవర్ మైనస్ లాంబ్డా అంటే లాంబ్డా పవర్ కే బై కే ఫ్యాక్ట్, అది యూజ్ చేసుకోవాలి ఇక్కడ. లాంబ్డా అంటే ఇక్కడ లాంబ్డా వాల్యూ పాయింట్ ఉంది, ఈ పవర్ మైనస్ లాంబ్డా అంటే ఈ పవర్ మైనస్ 0.2 ఇంటూ లాంబ్డా పవర్ 0.2 హోల్ పవర్ కే అంటే 0 బై 0 ఫ్యాక్టల్. ఓకే, నో వన్ ఈజ్ డిఫెక్టివ్ మీన్స్ వాట్, నో డిఫెక్టివ్ ఫేస్ మార్క్స్ అంటే 0 ఫేస్ మార్క్స్ కావాలి అవుట్ ఆఫ్ 10,000 లాట్స్. అంటే సింపుల్గా మనకి ఇప్పుడు దీని రిజల్ట్ ఏంటంటే 10,000 ఇంటూ ఓకేనా ఈ పవర్ -2 0.2 హోల్ పవర్ 0 అవుతుంది, 0 ఫ్యాక్టల్ కూడా 0, ఈ పవర్ -2 అయిపోయింది, ఈ పవర్ -2.2 10,000 నుండి ఈ పవర్ -0.2, దట్ ఈస్ విచ్ ఆప్షన్, దట్ ఈస్ క్లియర్లీ ఎస్. దాన్ని ఏమి ఇచ్చాడు 10,000 ఇంటూ ఈ పవర్ -2ను డౌన్లో తెచ్చుకోవచ్చు, అంటే ఈ 10,000 బై ఈ పవర్ 0.2. ఓకేనా, దట్ ఈస్ క్లియర్లీ ఫస్ట్ ఆప్షన్ రైట్. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇది 10,000 ఈ పవర్ -0.2 కానీ మనకు 0.2నే కావాలి. థర్డ్ ఆప్షన్ అని కన్ఫ్యూజ్ అవుతారు, థర్డ్ ఆప్షన్లో 0.02 ఉంది కానీ మన దగ్గర 0.2నే ఉంది, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్ రైట్. This question paper is August 6th shift 1. ఓకే, ఇందులో వెక్టర్స్ గురించి ముందు డిస్కస్ చేద్దాం. అవి ఏంటి చూడండి, XY are real numbers such that 4 points are given, position vectors of 4 coplanar points. Then locus of P, there are 4 points, we can take these are A, B, C, D. Coplanar points అంటే ఏంటి, బాక్స్ AB, AC, AD is equals to 0. ఓకే, బాక్స్ ఏబిఎస్ అంటే ఏబి అంటే బి మైనస్ డెట్ తీసుకోవాలి, బి మైనస్ అంటే -2 -1 -3 3 -1 2 2 -1 1, ఇది ఏబి అంటే బి మైనస్ ఏ మైనస్ ఏసి అంటే సి మైనస్ అంటే ఎక్స్ -1 రైట్. వై కోఆర్డినేట్స్ -5 j -6 అవుతుంది, జెడ్ కోఆర్డినేట్స్ 3 -1 2 అయింది. Now next AD answer D minus A, that is 1 minus 1 0, first element 0, second element y minus 1 right, third element వచ్చేసరికి -1 -1 -2, అవి ఆర్డర్ ట్రైల్లో తీసేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది, ఈజ్ ఈక్వల్స్ టు 0. బై దిస్ ఎక్స్పెన్షన్ వాట్ యూ కెన్ గెట్, సో బై దిస్ ఎక్స్పెన్షన్ -3 ఆఫ్ 12 -2y +2 అవుతుంది, డిటర్మినెంట్ ఎక్స్పెన్షన్ మీకు తెలుసు, -2 ఆఫ్ -2x +2 విత్ +0 అంటే +0 అంటే -0 అంటే 0 అయిపోదు. ఓకే, దాన్ని రాయని అవసరం లేదు, +1 ఇంటూ x - y ఇంటూ y -1 అంటే xy -x -y +1 ఈజ్ ఈక్వల్స్ టు 0. బై దిస్ ఎక్స్పెన్షన్ వీ కెన్ గెట్ ద x + 5 ఇంటూ y + 3 ఈజ్ ఈక్వల్స్ టు 60. మీరు ఎక్స్పెండ్ చేసుకొని చూడండి, దీని ఎక్స్పెన్షన్ మనకి సెకండ్ ఆప్షన్ అవుతుంది. క్లియర్, కొంచెం క్యాలిక్యులేషన్ mod AB AC AD is equal 0, స్కాలర్ ట్రిపుల్ ప్రోడక్ట్ 0 తీసుకోవాలి బికాస్ కోప్లానర్ వెక్టర్స్, 4 వెక్టర్స్ ఇచ్చిన 4 పాయింట్స్ ఇచ్చిన AB AC AD తీసుకోవాలి, అదే 3 వెక్టర్స్ ఇస్తే డైరెక్ట్గా బాక్స్ ABC 0 తీసుకోవాలి అంతే. ఓకే, చూడండి ఇది ఎంత ఈజీ క్వశ్చన్స్, ఇది ఈజీ క్వశ్చన్. డీసీస్ ఆఫ్ ద సపోర్టింగ్ లైన్ ఆఫ్ ద వెక్టర్స్ సపోర్టింగ్ లైన్ వీడి డిఆర్స్ కింద తీసుకోవచ్చు మనం 1 1 -2, ఇవి డిఆర్స్ ఇండైరెక్ట్లీ. డీసీస్ అంటే ఏం చేయాలి, నేను ఏబిసి డిఆర్స్ అయితే ఏబిసి డిఆర్స్ అయినప్పుడు డీసీ అంటే తెలుసు కదా, +or - a mod a, అంటే సపోజ్ యూ కెన్ టేక్ దిస్ ఈజ్ mod +or - a mod a అంటే √a² + b² + c². ఓకే, అలాగే +or - b √a² + b² + c², మీకు తెలుసు. అలాగే +or - c ఈ ఫార్ములా మనకు తెలుసు, అది యూజ్ చేసుకోవాలి. సింపుల్గా మాడ్యులస్ ఆఫ్ దిస్ ఈజ్ mod ఆఫ్ I plus j plus -2k ఏంటంటే √1 + 1 2 2 + 4 6 అవుతుంది, √6తో డివైడ్ చేయడమే, అంటే 1/√6 1/√6 -2/√6, ఇవే డీసీస్. ఓకేనా, అయిపోయింది. ఒకవేళ ఇక్కడ 1 1 -2 బదులు -1 -1 2 కూడా ఉండొచ్చు, 1 1 -2 ఉందా, ఎస్, దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. క్లియర్లీ డైరెక్ట్ డిఆర్స్ నుంచి డీసీస్ వెక్టర్స్ 3D
బోత్ ఆర్ సిమిలర్ సేమ్ నాట్ ఓన్లీ సిమిలర్ అదే 3D నోటేషన్ ఉంటుంది వెక్టర్ నోటేషన్ ఉంది అంతే ఓకే రైట్ ఎస్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ ఐ విల్ డూ సో ఈజీ వే ఐ విల్ డూ దిస్ క్వశ్చన్ ఎందుకంటే ఇక్కడ మనము పెంటాగాన్ ఏంటి అవన్నీ ఏమి అబ్జర్వ్ చేయని అవసరం లేదు ఏమి ఇచ్చాడు చదువుతాం చూడండి సపోజ్ ఏబిసిడి ఈజ్ ఎ పెంటాగాన్ ద రిజల్టెంట్ వెక్టర్ ఏబి ఏఈ బిసి డిసి ఈడి అండ్ ఏసీ రిజల్టెంట్ అంటే సమ్ ఆఫ్ ద వెక్టర్స్ అడిగాడు ఏబి ప్లస్ ఏఈ ప్లస్ బిసి ప్లస్ డిసి ప్లస్ ఈడి ప్లస్ ఏసీ ఎంత అని అడిగాడు ఇక్కడ పెంటాగాన్ ప్యారలల్ అవేం పట్టించుకోదు మనకి తెలుసు కదా ఏబీ లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ ఉంటే పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ రాయాలి సపోజ్ ఏబీ రాయాలనుకోండి ఏబీని ఎలా రాయాలి ఓబీ మైనస్ ఓఈ రాయాలి నేను ఇంక ఓ కూడా తీసుకున్నట్లేదు ఎందుకంటే మన టైం వేస్ట్ బి మైనస్ ఏ రాసాను డైరెక్ట్గా బి మైనస్ ఏ ఏబీ అలాగే ఏఈ వచ్చేసరికి ఈ మైనస్ ఏ ప్లస్ బీసీ వచ్చేసరికి సి మైనస్ బి ప్లస్ సిడి సి మైనస్ డి డిసి సి మైనస్ డి సెకండ్ లెటర్ మైనస్ ఫస్ట్ లెటర్ రాసండి ఈడి డి మైనస్ ఈ ప్లస్ సిఏ సి మైనస్ ఏ ఏసీ సి మైనస్ ఏ ఏది ఫస్ట్ లెటర్ ఉందో ఆ తర్వాత తీసుకోవాలి తర్వాత ముందుకు రాయాలి ఇక్కడ చూడండి క్యాన్సిలేషన్ అయిపోద్ది ఏమేమి క్యాన్సిల్ అవుతాయి చూద్దాం ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోయింది ఇది క్యాన్సిల్ అయిపోయింది ఇంకా ఈ లెటర్ ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అయిపోయింది ఇంకా డి క్యాన్సిల్ అయిపోయింది ఓకేనా ఇక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సిలు ఏలే ఉన్నాయి సిలు ఏమో 1+1+1 3C ఉంది 3C మైనస్ ఏలు 3 ఉన్నాయి విత్ నెగిటివ్ 3C మైనస్ 3A 3 కామన్ తీసుకుంటే సి మైనస్ ఏ సి మైనస్ ఏ అని వెక్టర్ నోటేషన్లో ఎలా రాస్తాము ఏసీ ఎస్ అయిపోయింది 3AC దట్ ఈస్ క్లియర్లీ ఫస్ట్ ఆప్షన్ సో ఈజీ వే యూ కెన్ డూ ఇట్ నో నీడ్ టు వరీ అబౌట్ ద వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద కోఆర్డినేటర్ పెంటాగానా పాలిగాన్ ఏదన్నా మనకు అవసరం లేదు జస్ట్ వెక్టర్ line joining the 2 points concept use చేసేయండి చాలు that's it right yes observe the question number this is ABC AC vectors are given A cross B is equal to C is given A dot B is equal to 3 is given then B అడిగాడు ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ మనము ఈజీగా చేయొచ్చు B అనేది ఆప్షన్లో ఉంది ఏసీ క్వశ్చన్లో ఉన్నాయి మనకి రిజల్ట్ A dot B 3 is equals to A dot B 3A ఆప్షన్ ఏంటో చెక్ చేయండి చాలు డాట్ ప్రోడక్ట్ ఈజీ ఒకవేళ డాట్ ప్రోడక్ట్ రిపిటేషన్ వస్తే కనుక అప్పుడు ఏ క్రాస్ బీ ఈక్వల్ సి వెరిఫై చేయాలి ఫస్ట్ ఏ ఎంత ఇచ్చాడు ఏని నేను ఎలా తీసుకోవచ్చు దాన్ని 1 కింద తీసుకోవచ్చు కదా ఎస్ ఈజీగా తీసుకోండి డోంట్ రైట్ ఐజేకే టైం వేస్ట్ ఇప్పుడు ఫస్ట్ వెక్టర్ తీసుకున్నాం అనుకోండి సపోజ్ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయింది అనుకున్నాం ఏ డాట్ బీ ఈక్వల్ 3 వెరిఫికేషన్ చేద్దాం ఏ డాట్ బీ ఈక్వల్ 3 వెరిఫికేషన్ అవుతుందా లేదా ఒకవేళ ఆప్షన్ రిపిటేషన్ వస్తే క్రాస్ ప్రోడక్ట్కి వెళ్ళాలి ఏ డాట్ బి అంటే సపోజ్ ఫస్ట్ ఆప్షన్ ఏముంది 5/3 2/3 2/3 ఏ డాట్ బి అంటే ఏ 1 కదా అంటే 5/3 ప్లస్ 2/3 ప్లస్ 2/3 దిస్ ఈజ్ 9/3 ఇది వేరే షిఫ్ట్లో కూడా ఇచ్చాడు ఈ క్వశ్చన్ 9/3 అంటే 3 సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు ఆప్షన్స్ అటు ఇటు మార్చాడు అంతే సో మేబీ ఫస్ట్ ఆప్షన్ మేబీ సెకండ్ ఆప్షన్ చూస్తారు సెకండ్ ఆప్షన్ కూడా మీకు సేమ్ సెకండ్ ఆప్షన్ కూడా అట్లానే ఉంది 9/3 అంటే ఏ ఆప్షన్ కరెక్ట్గా తెలియలేదు కదా మనకి అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి క్రాస్ ప్రోడక్ట్ ఇచ్చేస్తాం రిపిటేషన్ ఉంది కాబట్టి రిపిటేషన్ లేకపోతే అవసరం లేదు క్రాస్ ప్రోడక్ట్ దేనికి చూడాలి ఏ క్రాస్ బి ఈక్వల్ సి వెరిఫికే ఏ క్రాస్ బి సికి ఈక్వల్ చేసుకోవాలి ఓకే ఏ క్రాస్ బి సికి ఈక్వల్ ఇక్కడ ఆప్షన్ రిపిటేషన్ ఉంది కాబట్టి ఏ క్రాస్ బి అంటే డెట్ ఆఫ్ ఐజేకే రైట్ ఫస్ట్ ఏ 1 బి తెలియదు మనకి ఓకేనా ఏ క్రాస్ బీ ఈజ్ ఈక్వల్స్ టు సి ఇచ్చాడు కదా బి తెలియదు మనకి XYZ అనుకోండి ఓకేనా మనకి బి కావాలి కదా XYZ ఈజ్ ఈక్వల్స్ టు సికి ఈక్వల్ అయిందా సి ఏంటండి ఇక్కడ 1 0 ఐ లేదు కాబట్టి 0 తీసుకోవాలి 0 1 -1 ఏమి లేకపోతే దాని ప్లేస్లో 0 తీసుకోండి ఇప్పుడు XYZ ఆల్రెడీ ఫస్ట్ ఆప్షన్ ఉంది సెకండ్ ఆప్షన్ ఏదైనా పెట్టచ్చు లేదా ఎక్స్పాండ్ చేసి కూడా చూడండి ఇప్పుడు ఐ కోషన్ ఏమవుతుంది ఇక్కడ I ఇంటూ Z మైనస్ వై I into Z minus y minus J into Z minus x plus K into y minus x. Y minus x is equals to 0 1 minus 1. ఇప్పుడు దీనికి ఈక్వల్ చేసుకొని XYZ చూద్దాం ఓకేనా 0 1 minus 1 ఇప్పుడు మనం జస్ట్ ఆప్షన్ కాన్సన్ట్రేషన్ పెట్టండి ఇక్కడ వాట్ ఈస్ ద ఫస్ట్ I కోషన్ లెఫ్ట్ సైడ్ I కోషన్ is Z minus y రైట్ సైడ్ 0 Z minus y 0 అంటే YZలు ఈక్వల్గా ఉండాలి YZ ఎక్కడ ఉన్నాయి ఈక్వల్గా ఎస్ మీరు అబ్జర్వ్ చేయండి ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ఓన్లీ ఇన్ ద సెకండ్ ఆప్షన్ అంతే YZలు ఈక్వల్ ఉంది 2/3 సెకండ్ ఆప్షన్ ఉంది థర్డ్ ఆప్షన్లో ఈక్వల్ టు లేదు ఫోర్త్ ఆప్షన్లో ఈక్వల్ టు లేదు
సెకండ్ ఫోర్త్ ఆప్షన్లో ఈక్వల్ టు ఉంది. ఇప్పుడు అందుకని ఇంకోటి చూడండి, అంటే ఇది కూడా ఎంత అయింది కానీ 9/3 కాలేదు కదా. ఫోర్త్ ఆప్షన్ A.B 3 కాలేదు. A.B 3 ఆప్షన్ అయింది ఏంటంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆప్షన్లో A.B 3 అయింది. కానీ మనకి y = z అనేది ఓన్లీ ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. ఓకేనా, నో నీడ్ టు గో ఫర్ ఫోర్త్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ A.B 3 కాలేదు కాబట్టి దాని గురించి వర్రీ కావడం అయిపోయింది అంతే. అలా మాకు ఒకసారి రిపిటేషన్ వచ్చింది అనుకోండి, we can consider other condition, right? Let's look at this question. The Cartesian equation of plane passing through the point, one point నుంచి పాస్ అవుతుంది, టూ లైన్స్కి టూ వెక్టర్స్కి ప్యారలల్గా ఉంది. అది ఇచ్చేసాడు, దేంతో ఈక్వల్ అన్నాడు, ax + by + ez = 1 అన్నాడు. ఇది మనకి ఈక్వేషన్ కనుక్కొని ఆ కండిషన్ కనుక్కొని దీంతో కంపేర్ చేస్తే మనకి ఏబీసీలు వస్తాయి. ఫైనల్గా 18 of a + b + c అడిగాడు. దీన్ని చూడండి, నేను జామెట్రీ మెథడ్ 3D మెథడ్ చేస్తాను. మీకు తెలుసు, పాసింగ్ త్రూ ద పాయింట్ సమ్ x1 y1 z1 తీసుకోండి. అంటే దిస్ ఈస్ పాసింగ్ త్రూ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్. నేను 3Dకి వెళ్ళిపోతున్నాను. ప్లేన్ పాసింగ్ త్రూ సమ్ x1 y1 z1 and parallel to the lines whose d are some a1 b1 c1 a2 b2 c2. అంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ డైరెక్ట్గా తీసుకోవచ్చు. దట్ ఈస్ మోడ్ ఆఫ్ x - x1 y - y1 z - z1 a1 b1 c1 a2 b2 c2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ x1 y1 z1 అంటే ఫస్ట్ పాయింట్లో కోఆర్డినేట్స్ కోషన్స్ 1 2 1. ఓకేనా, అంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు దట్ ఆఫ్ x - 1 y - 2 z - 1 ఫ్రమ్ ద ఫస్ట్ రో. సెకండ్ రోల్ ఏంటి, టూ వెక్టర్స్కి ప్యారలల్ ఉన్నది వాటి కోషన్స్, దట్ ఈస్ 2 2 3 1. ఇంకోటి -1 2 -3. దీన్ని ఈక్వల్ టు 0 తీసుకోండి. ఈ డిటర్మినెంట్ ఎక్స్పెండ్ చేస్తే నాకు ఏమొచ్చిందంటే, మీరు ట్రై చేయండి, 11x - 5y - 7z + 6 ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది, ax + by + ఈ ఫామ్లలో ఉంది. ఈ ఫామ్ రావాలంటే మనకి ఈ కాన్స్టెంట్ 1 ఉండాలి. అంటే ఏం చేస్తున్నా, నేను 6 నాటి తీసుకుపోతే -6 అవుతుంది. -6తో డివైడ్ చేస్తే ఇక -11/6 x అవుతుంది. +5/6 y అవుతుంది. 5/6 × y ప్లస్ -7/-6 అంటే 7/6 × z ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు xyz వాల్యూస్ కోషన్స్ -11/6 5/6 7/6 ఉంది. దాన్ని వాడు ఇచ్చిన ఈక్వేషన్తో కంపేర్ చేసుకోండి. అంటే ఏ ఎంత అవుతుంది, a ఈజ్ ఈక్వల్స్ టు -11/6, b ఈజ్ ఈక్వల్స్ టు 5/6, c ఈజ్ ఈక్వల్స్ టు 7/6. మళ్ళీ ఏం అడిగాడు, దేర్ ఫోర్ ఈజ్ ఆస్కింగ్ 18 of a + b + c అడిగాడు. ఓకేనా, 18 of a + b + c యాడ్ చేస్తే -11 5 + 7 12 12 - 11 1 1/6. 18 × 1/6 అంటే 3. ఎస్, ఇట్ ఈస్ క్లియర్లీ సెకండ్ ఆప్షన్. దట్స్ ఇట్, రైట్. ఇక్కడ జామెట్రీ కాన్సెప్ట్ అయితే ఈజీ. మళ్ళీ వెక్టర్స్ అంటే దాన్ని ఐజేకేఎల్ ఎలిమినేషన్ టైం వేస్ట్ అవుతుంది. జస్ట్ 3Dకి వెళ్ళిపోండి, దట్స్ ఇట్. ఎస్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. సో ABC, these are the questions which are given in 6th August shift 2. Okay na, vectors questions only I am doing. So A, B are two vectors are given, and the projection of vector B in the perpendicular direction of A. Further, there is a formula already given that projection vector of B in perpendicular direction of A means B minus of B dot A into A bar by mod A whole square. That is we have to use here. Okay, B bar minus B dot A, dot product of these two, 2 × 3 6, 6 plus -2 × -1 plus 2 into -5 plus 2 is a -10 of A bar అలా ఉంచేసండి by mod A whole square. మాడ్యులస్ అంటే 4 + 1 ఏకి మాడ్యులస్ 4 + 1 + 4 9 mod A whole square కాబట్టి 9 అవుతుంది. Okay, from this one you can understand that 9b minus, okay, 6 plus 2 8, 8 minus 2 8 minus 10 minus 2 minus or minus plus 2a by 9 by whole divided by 9. డైరెక్ట్గా LCM తీసుకున్నాను. అంటే మనకు కావాల్సింది 9b plus 2a by 9. దట్స్ ఇట్. 9a plus 2a by 9. 9b అంటే bని 9తో ఇంటూ చేయాలి. వాట్ ఈస్ ఎ b ఇయర్ 3 minus 2 minus 1. 9తో ఇంటూ చేస్తే 9 3s 18.
9 3s 27, సారీ 9 3s 27, తర్వాత 9 2s 18 విత్ -18, 9 -5, బీని 9th ఇంటూ చేయండి, 9 ఇంటూ -5 -45, ఇది 9b ప్లస్ 2a, ఏను 2తో ఇంటూ చేయండి, దట్ ఈస్ 4 4 -2 plus 4 by 9, ఓకేనా. జస్ట్ యూ కెన్ యాడ్ both of x coordinate, y coordinate directly you can get the solution. 1 by 9 as it is. So 27 plus 4 is 31, right, comma -18 -2 is -20. Order trial లో పెట్టేసుకోండి, మనకి ఈజీగా ఉంటుంది, ఐజేకిల్ టైం వేస్ట్. -45 plus 4 is -41. ఎస్ అంటే మనకి ఎంత కావాలి, 1 by 9 of 31 -20 -41. It's not first 3 options, we can look at the next option. Yes, next option, you know, fourth option clearly, 31 by 9 -20 by 9 -41 by 9. Yes, it's clearly fourth option. That's it. Okay, just you have to remember your projections, A on B, B on A, component vectors, those are very very important. Here he is asking the component vector of B in the perpendicular direction of A is asking. I have given the formulas, you can refer them, you can understand that what is this formula. Yes, look at this question. Read the carefully, simple question, but you can understand what is the first statement. 3 points are given, those are the collinear points A, B, C. You know, 3 points are collinear means we can take its det is 0. That is according to the first sentence, I am using the det of P -2 3, second row 2 3 -4, third row 4 13 -18 equal to 0 we can take. That is given that 3 points are collinear. From this determinant expansion you can get the p value is 1. Okay, that first point is over. Next we can come to the next sentence. The vectors in the direction of, then the vector in the direction of AB, length of p. Vector in the direction of AB, length of p means first what is AB vector we have to find out. AB means I said to you B minus A, you can find out first. B minus A, difference of x coordinates 4 minus p, first x coordinate 4 minus p, next 13 minus or -2 plus 2 16, 13 plus 16 13 plus 2 15, right. Next -18 by the difference -3 -21. ఓకే, p ఆల్రెడీ మనకు వచ్చింది 1, కాబట్టి ఈ వెక్టర్ ఏమవుతుంది 3 15 -21. ఓకేనా. సో దీనిలోంచి మనం ఒక 3 కామన్ తీసి పెట్టేసుకున్నాం. 3 కామన్ తీసుకుంటే మనకి ఈజీ అవుతుంది, 1 3 5s 3 7s. ఓకేనా. దిస్ ఈజ్ వీ హ్యావ్ ఏబీ వెక్టర్. మళ్ళీ ఏమి అడిగాడు, ఏబీ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ mod p అంటే ఏం చేయాలంటే జస్ట్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద ఏబీ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ mod p అంటే రిక్వైర్డ్ వెక్టర్ ఈస్ సింప్లీ ఐమ్ రైటింగ్ లైక్ దిస్, ఏబీ ఇంటూ mod p రాయాలి, mod p ఇంటూ ఏబీ వెక్టర్ రాయాలి. mod p ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చాడు, p ఆల్రెడీ 1 వచ్చింది మనకి, ఏబీ వెక్టర్ అండ్ ఇట్స్ యూనిట్ లెంగ్త్, mod p లెంగ్త్ అంటే ఏబీ బార్ బై mod ఏబీ తీసుకోవాలి మనం. అది యూనిట్ లెంగ్త్ అంటే ఏంటి, ఏబీ బై mod ఏబీ అవుతుంది. అలాంటిది p యూనిట్స్ లెంగ్త్ అన్నాడు కాబట్టి mod pతో ఇంటూ చేయాలి. p అనేది ఆల్రెడీ 1 కాబట్టి 1 ఇంటూ ఏబీ బై mod ఏబీ అంటే మనము ఏబీ వెక్టర్ ఏమి ఇచ్చాడు, ఏబీ వెక్టర్ ఏమొస్తుంది మనకి 3 ఇంటూ 1 5 -7. ఇట్స్ మాడ్యులస్ అంటే 3 మామూలుగా ఉంటుంది, √5 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 5 స్క్వేర్ 25 ప్లస్ -7 స్క్వేర్ అంటే 49. So this is 3 cancel here, 1 5 -7 by √26 plus 49 అంటే 75. √75 అంటే how much, 5√3 or not, like 1 5 -7 by 5√3. That's it. Which option? Yes, it is clearly fourth option. 1 5 -7 by 5√3. That's it. Here you have to concentrate first finding the p value, then the vector in the direction of mod p. Vector in the direction of mod p అంటే ఫస్ట్ యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏబీ అంటే ఏబీ బై mod ఏబీ తీసుకోవాలి. తర్వాత 1 యూనిట్ 2 యూనిట్స్ 3 యూనిట్స్ అలా p యూనిట్స్ ఇచ్చాడు, p అంటే ఆల్రెడీ మనకి 1 వచ్చింది, దాంతో ఇంటూ చేస్తే అయిపోయింది. దట్స్ ఇట్. క్లియర్, రైట్. ఈ క్వశ్చన్ చూడండి నేను ఎంత ఈజీగా చేసేస్తానో, ఇది కీ మిస్టేక్ ఇచ్చాడు, చెక్ చేసి చూపిస్తాను మీకు. ఆల్ఫా బీటా ఆర్ ద స్కేలర్స్, ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ సో అండ్ సో గివెన్, ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్, దెన్ ది ఈక్వేషన్ ఇన్ ద కార్టేషియన్ ఫామ్. కార్టేషియన్ ఫామ్ అంటే ఆర్ ప్లేస్లో XY Z తీసుకోవాలి, అంటే ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు XI ప్లస్ YJ ప్లస్ జెడ్కి అంటే సింపుల్గా XYZ తీసేసుకోండి. ఓకేనా. అంటే ఆర్ ప్లేస్లో XYZ పెట్టాలి.
అండ్ రైట్ సైడ్ ఏమన్నాడు ఆల్ఫా బీటా స్కేలార్స్ అన్నాడు కాబట్టి మన కన్వీనియంట్ కోసం ఆల్ఫా 0 బీటా 0 తీసేసుకోండి, ఈజీగా ఉంటుంది. అప్పుడు ఈక్వేషన్ ఎలా చేంజ్ అయిపోతుంది, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ XYZ అవుతుంది, రైట్ సైడ్ 2 -3 -1 ఏ వాల్యూస్ అన్న తీసుకోండి, ఆల్ఫా బీటా స్కేలార్స్ అన్నాడు కాబట్టి బెటర్ 0 తీసుకుంటే ఈజీ. అంటే మీకు అబ్జర్వ్ చేస్తే x ఈజ్ ఈక్వల్స్ టు 2, y ఈజ్ ఈక్వల్స్ టు -3, z ఈజ్ ఈక్వల్స్ టు -1. ఇవి ఆప్షన్స్లో వెరిఫై చేయండి. ఏ ఆప్షన్లో ట్రూ అవుతుందో చూడండి. ఆప్షన్స్లో వెరిఫై చేస్తే ఇట్ ఈస్ ట్రూ ఓన్లీ సెకండ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ ఇచ్చాడు కానీ ఫోర్త్ ఆప్షన్లో వెరిఫై కాదు. సెకండ్ ఆప్షన్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు. ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ ఎంత అవుతుంది, 4 -3 +2, నో కరెక్ట్ కాదు. సో ఫోర్త్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్లో చూడండి, ఆప్షన్స్ వెరిఫికేషన్. సెకండ్ ఆప్షన్ 2 ఇంటూ x అంటే 2 -3, z అంటే -1 +1 ఇది LHS. 4 + 4 8 అయింది. ఇట్ ఈస్ ఈక్వల్స్ టు RHS. మీరు ఒకవేళ ఆల్ఫా బీటా తీసుకోకపోయినా మీరు ఎక్స్ని సపోజ్ ఎక్స్ని 2 + ఆల్ఫా -3 బీటా, y బీటా -3, z 2 ఆల్ఫా -5 బీటా +1 తీసుకొని వెరిఫై కూడా చేయొచ్చు. కాబట్టి అది లెంగ్త్ అవుతుంది. అలా చేసినా మీకు 100% సెకండ్ ఆప్షన్ ఓన్లీ, ఇట్స్ నాట్ అట్ ఆల్ ఫోర్త్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ ఇచ్చాడు, ఫోర్త్ ఆప్షన్ అయితే రాంగ్. ఓకేనా, రైట్. ఎస్, ఇది యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ నేను మన వీడియోస్లో చేశాను. అక్కడ హింట్ కూడా ఇచ్చాను. ఇది ప్రీవియస్ ఎంసెట్లో ఇచ్చిన క్వశ్చన్, ప్రీవియస్ JEE-Mainsలో కూడా ఇచ్చాడు ఈ క్వశ్చన్, వన్ ఆఫ్ ది ఇయర్. అది ఏంటంటే ఫస్ట్ ABC 3 యూనిట్ వెక్టర్స్ ఉన్నాడు, అంటే ఈచ్ లెంగ్త్ ఈజ్ 1 అని తెలుసు మనకి. ABC ఈచ్ లెంగ్త్ ఈజ్ 1 యూనిట్ వెక్టర్స్ ఉన్నాడు కాబట్టి. ఇంకా A క్రాస్ ఆఫ్ B క్రాస్ C ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ B బార్ ఇచ్చాడు, ఆఫ్ B బార్ ఇచ్చాడు. దెన్ ఈజ్ ఆ angle between the AB is given as θ1 and angle between the AC is given as θ2. The difference of sum of θ1 plus θ2, sum of θ1 θ2 అడిగాడు. ఇప్పుడు ఫస్ట్ సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఎలా రాస్తాం చెప్పండి. ఏ క్రాస్ B క్రాస్ అంటే ఏంటి, ఎస్ A డాట్ CB మైనస్ A డాట్ BC. మీకు ఆల్రెడీ చెప్పాను ఎలా రాయాలనేది. వెక్టర్ ట్రిపుల్ ప్రోడక్ట్ ఇది. ఏ డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ వెక్టర్ అంటే మిడిల్ వెక్టర్ మైనస్ డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ 2 వెక్టర్స్ ఉంటే లాస్ట్ వెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ B బార్. ఓకేనా, మీరు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే B బార్ కోషన్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి A డాట్ C ఈజ్ ఈక్వల్స్ టు కంపేర్ ద కోషన్స్ ఆఫ్ అయింది, అండ్ మైనస్ A డాట్ B వచ్చేసరికి 0 అయింది, ఎందుకంటే C బార్ లేదు కదా రైట్ సైడ్. అది A డాట్ C 1/2. A డాట్ Cని ఎలా రాస్తాము, AC కాస్ θ రాయొచ్చు కదా. AC కాస్ θ ఈజ్ ఈక్వల్స్ టు 1/2. AC యాంగిల్ ఎంత ఇచ్చాడు ఇక్కడ, AC యాంగిల్ θ2 ఇచ్చాడు, అంటే θ2 తీసుకోండి. AC మధ్య యాంగిల్ ఎంత ఇచ్చాడు, AC యాంగిల్ బిట్వీన్ AC ఈజ్ గివెన్ యాజ్ θ2. కాబట్టి AC కాస్ θ2. ఏసీలో ఏమన్నా మనం యూనిట్ వెక్టర్స్ ఉన్నా, అంటే A బదులు C బదులు కూడా 1 పెట్టుకుంటే కాస్ θ2 ఈజ్ ఈక్వల్స్ టు 1/2. అంటే θ2 కాస్ ఎప్పుడు 1/2 అవుతుంది, ఎస్ θ2 ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. కాస్ 60 degrees కాస్ 60 degrees 1/2 అవుతుంది, అంటే θ2 1/2 ఉంది మన దగ్గర. ఇది దేని ప్రకారం వచ్చింది మనకి, A డాట్ Cని యూజ్ చేసుకుంటే. ఇప్పుడు A డాట్ B చూడండి, A డాట్ B అంటే ఏంటి, A డాట్ B ఎంత వచ్చింది 0. డాట్ ప్రోడక్ట్ 0 అయితే ఏంటి, A డాట్ B 0 అంటే అర్థం ఏంటి, AB ఆర్ పర్పెండిక్యులర్ వెక్టర్స్. అంటే యాంగిల్ బిట్వీన్ AB యాంగిల్ ఇలా కూడా రాయొచ్చు, యాంగిల్ని ఇచ్చాడు, దాన్ని θ1 ఎంత ఇచ్చాడు 90 degrees పర్పెండిక్యులర్ కాబట్టి. మళ్ళీ ఏమడిగాడు ఫైనల్గా, θ1 ప్లస్ θ2 అడిగాడు. θ1 ఈజ్ 90 ప్లస్ θ2 ఈజ్ 60 అంటే 150 degrees. ఎస్ 150 degrees ఈజ్ క్లియర్లీ ఫస్ట్ ఆప్షన్. ఇలాంటి క్వశ్చన్ ఇంపార్టెంట్ మెయిన్స్లో కూడా చేశాను నేను, ఆల్రెడీ వీడియోస్లో ఉంది. ఒక్కోసారి ఏం చేస్తాడంటే ఓన్లీ AB యాంగిల్ కానీ AC యాంగిల్ కానీ అలా అడుగుతాడు. ఇక్కడ AB AC మధ్య యాంగిల్ సమ్ లెటర్స్ మారుస్తాడు, కానీ కాన్సెప్ట్ అయితే మారదాం. ఓకేనా, రైట్. ఎస్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. దీన్ని కూడా చాలా ఈజీగా చేస్తాను నేను. ఇక్కడ ABCD 4 పాయింట్స్ ఇచ్చాడు, Bనేమో ABC CAC DAD అన్నాడు, అది తర్వాత యూజ్ చేద్దాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే B క్రాస్ D, ఇక్కడ B క్రాస్ C, C క్రాస్ D, D క్రాస్ B, ఇది B ప్లస్ C, C ప్లస్ D, D ప్లస్ B ఇచ్చాడు. ఇది ఏంటంటే దెర్ ఈజ్ ద సూపర్ టిప్ ఇన్ కేస్ ఆఫ్ ABCలో ఇస్తున్నాను నేను. అది మీ లెటర్స్ మారచ్చు. ఏంటంటే బాక్స్ A క్రాస్ B ఆర్డర్ చూసుకోండి, A క్రాస్ B, B క్రాస్ C, C క్రాస్ A ఉన్నప్పుడు దీన్ని బాక్స్ ABC హోల్ స్క్వేర్ డైరెక్ట్గా రాసేయచ్చు. ఓకేనా, ఇన్ కేస్ ఆఫ్ ద క్రాస్లు ఉన్నప్పుడు బాక్స్ ఆఫ్ A క్రాస్ B, B క్రాస్ C, C క్రాస్ అంటే బాక్స్ ABC హోల్ స్క్వేర్. ఇదే ప్లస్లో ఉందనుకోండి, లైక్ A ప్లస్ B కామా పెట్టకపోయినా పర్లేదు, B ప్లస్ C, C ప్లస్ A ఉన్నప్పుడు ఇది బాక్స్ ABC అవుతుంది. ఈ 2 టిప్స్ యూజ్ చేసి ఇక్కడ నేను చేస్తాను చూడండి.
ఇక్కడ ఏబీసీ బదులు లెటర్స్ ఏమున్నాయి, బీసీడీ ఉన్నాయి. లెటర్స్ ఏబీసీ బదులు బీసీడీ ఉంది అంటే న్యూమరేటర్ ఏమవుతుంది, బాక్స్ బీసీడీ హోల్ స్క్వేర్ అవుతుంది. బాక్స్ బీసీడీ హోల్ స్క్వేర్ అయింది న్యూమరేటర్. డినామినేటర్ అవుతుంది 2 టైమ్స్, ఇక్కడ 2 టైమ్స్ వస్తుంది. 2 టైమ్స్ ఆఫ్ బాక్స్ ఏబీసీ అంటే ఏబీసీ బదులు బీసీడీ లెటర్స్ ఉన్నాయి. 2 టైమ్స్ ఆఫ్ బాక్స్ బీసీడీ. ఓకేనా. ఇప్పుడు బీసీడీ ఒకటి క్యాన్సిల్ అయిపోయింది, ఒక హాఫ్ ఆఫ్ బాక్స్ బీసీడీ ఉంది. ఇక్కడ బీసీడీ అంటే స్కేలర్ ట్రిపుల్ ప్రోడక్ట్, బాక్స్ బీసీడీ అంటే స్కేలర్ ట్రిపుల్ ప్రోడక్ట్ కనుక్కోవాలి. ఇది కనుక్కోవడానికి ఆల్రెడీ వాడు ఇచ్చినది ఏమి ఇచ్చాడు, బి అంటే ఏమి ఇచ్చాడు, బి ఈజ్ ఈక్వల్ టు గివెన్ యాజ్ ఏబి. ఫస్ట్ ముందుగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. బీసీ అంటే బి అంటే ఏబి అని మెన్షన్ చేస్తాడు చూడండి క్వశ్చన్లో. బి అంటే ఏబి అంటే బి మైనస్ ఏ కదా, బి మైనస్ ఏ, ది బి మైనస్ ఏ చేయండి, సబ్ట్రాక్షన్ చేస్తే బి మైనస్ వచ్చేసరికి 3s 3 2 -2 3 2 -2 దిస్ ఈజ్ బి మైనస్ ఏ అంతేనా, రైట్. అలాగే సి కూడా కనుక్కోండి. మనకు కావాల్సిన బాక్స్ బీసీడీ కనుక్కోవడానికి ఇవి 3 మనం కనుక్కొని పెట్టుకోవాలి, ఎందుకంటే వాడు మెన్షన్ చేస్తాడు క్లియర్గా. నెక్స్ట్ సి ఏంటి, సి అంటే మనం ఏం తీసుకోవాలి, సి ఈజ్ గివెన్ యాజ్ రైట్, సి లెటర్ సి ఈజ్ ఏసీ, ఏసీ అంటే సి మైనస్ ఏ. సి మైనస్ ఏ అని మీరు అబ్జర్వ్ చేస్తే 1 - 1 0, దట్ ఈస్ నెక్స్ట్ 4 0 0 4 0 అయింది, ఇది సి. ఇంకా నెక్స్ట్ డి, డి నుంచి ఏడి వెక్టర్, ఏడి అంటే డి మైనస్ ఏ, డి మైనస్ వచ్చేసరికి 2 - 1 1, తర్వాత -4 + 2 అయిపోతే -4, 1 - 2 అండ్ -5 + 1 అయితే -4 అయింది. ఇది ఏడీలు. బీసీడీ వచ్చేసరికి ఈ వెక్టర్స్ ఉన్నాయి, 3 2 -2 0 4 0 1 -2 -4. ఇవి తీసుకెళ్ళి బాక్స్ ఏబీసీ కదా, ఈ బాక్స్ ఏబీసీ అంటే డెట్, బీసీడీ అంటే డెట్ కనుక్కోవాలి. డెట్ ఫస్ట్ రోలో 3 2 -2 రాయాలి, సెకండ్ రోలో 0 4 0 రాయాలి, థర్డ్ రోలో 1 -2 -4 రాయాలి. ఈ డిటర్మినెంట్ ఎక్స్పెండ్ చేస్తే మీకు -40 వస్తుంది. -40/2 అంటే -20. -20 ఈజ్ క్లియర్లీ ఫోర్త్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్. ఓకేనా, ఫోర్త్ ఆప్షన్ చాలా ఈజీ. కానీ ముందు ఈ క్వశ్చన్ చేసే ముందు మీరు ఈ షార్ట్ కట్ మెథడ్స్, షార్ట్ టిప్స్ నేను ఏవైతే రాసినవి గుర్తుపెట్టుకోండి. లెటర్స్ మారచ్చు కానీ ఆ టిప్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. రైట్, ఈజ్ ఇట్ క్లియర్? రైట్. Yes, these are the various questions which are given in TS MSET of the year 2021 various shifts on the topic vectors. Most probably all questions I covered. I think so these are very helpful to you. ఈ షిఫ్ట్లో 6th షిఫ్ట్లో ప్రాబబిలిటీ అంటే అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు. ప్రాబబిలిటీ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్ చాలా ఈజీ క్వశ్చన్స్, ఓన్లీ ఇండిపెండెంట్ ఈవెంట్స్ తెలిస్తే చాలు. అదే మాదిరిగా మనకి ర్యాండమ్ వేరియబుల్స్లో డైరెక్ట్గా ర్యాండమ్ వేరియబుల్స్ బాక్స్ ఇచ్చాడు, అలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చాడు ఈ షిఫ్ట్ 2లో, 6th షిఫ్ట్ 2లో. ఓకే, అన్ని క్వశ్చన్స్ చేయడానికి మనకి టైం లేదు కాబట్టి నేను మ్యాక్సిమం మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ కవర్ చేస్తాను. మిగిలిన ఒకసారి ట్రై చేయండి. మీరు డోంట్ ఫీల్ ద స్ట్రెస్ ఎనీ కాస్ట్. ఓకే, మీరు కూల్గా రిఫర్ చేయండి. ఓన్లీ ఉన్న డేస్ని కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఎగ్జామినేషన్ హాల్లో టైం మేనేజ్ చేయండి. డోంట్ వేస్ట్ ద టైమ్ ఎట్ ఎనీ కాస్ట్. ఈవెన్ ద లెంగ్దీ క్వశ్చన్స్ ఉంటాయి మధ్యలో, అదే కదా కాంపిటీషన్ అంటే. ఆ లెంగ్దీ క్వశ్చన్స్ గురించి పట్టించుకోవద్దు. విచ్ వన్ వీ ఫీల్ ద ఈజీ యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. అవి చేస్తూ వెళ్ళిపోండి, టైం మేనేజ్ చేయండి. లాస్ట్ క్వశ్చన్స్ వరకు, లాస్ట్ మినిట్ వరకు టైం స్పెండ్ చేయండి. అండ్ మీ డోంట్ హ్యావ్ ద ఎనీ ఐడియా అబౌట్ ద సమ్ క్వశ్చన్స్, లాస్ట్ ఆఫ్ ఆన్ అవర్ యూ కెన్ స్పెండ్ ఫర్ ద చీట్ కోడింగ్. గెస్ వరకు పెట్టేసండి. అది కూడా టెన్షన్ ఏమొద్దు, మీ మైండ్ ఎలా తోస్తే అలా పెట్టండి. గెస్ వర్క్లో కూడా మళ్ళీ ఎజంప్షన్స్ అవి పెట్టుకొని టైం అంతా వేస్ట్ చేయదు. ఎందుకంటే మనకి ఇక్కడ టైం ఫ్యాక్టర్. ఉన్న టైంలో మీకు 1 సబ్జెక్ట్, 2 సబ్జెక్ట్స్, హాఫ్ సబ్జెక్ట్, ఫుల్ సబ్జెక్ట్ అనేది కాకుండా మొత్తం 160 బిట్స్. మీరు చేసిన సబ్జెక్ట్ ఏదైనా ముందు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి, తర్వాత రెస్ట్ ఆఫ్ ద టైం అట్లీస్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ని మీరు గెస్ వరకు చీట్ కోడ్ పెట్టడానికి ట్రై చేయండి. టెన్షన్ ఏమొద్దు. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. కాకపోతే మంచి ర్యాంక్ వస్తే, మంచి కాలేజీలో, మంచి బ్రాంచ్లో సీట్ వస్తే మీకు ఫైనల్ ఇయర్లోనే లైఫ్ సెక్యూర్డ్ అయిపోద్ది. దానికోసం మీరు బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం డోంట్ ఫీల్ స్ట్రెస్ ఇన్ ఎనీ కాస్ట్. ఓకే, ఆల్ ద బెస్ట్ అండ్ ఈచ్ అండ్ ఎవరీ వన్. ప్లీజ్ సపోర్ట్, కీప్ సపోర్టింగ్ ఫర్ ఎవర్. అట్ ద సేమ్ టైం కీప్ షేరింగ్ వాట్ ఆర్ మేబీ అవర్ కంటెంట్ ఆల్ నీడీ పీపుల్. ఎందుకంటే నా ఛానల్ పెట్టిన పర్పస్ ఏంటంటే ఎక్కువ మందికి యూజ్ అవ్వాలి. చాలామందికి సబ్జెక్ట్ తెలియక
ప్రాపర్ గైడెన్స్ లేక చాలామంది సఫర్ అవుతున్నారు. వాళ్ళ కోసం అన్న కనీసం కొంతమందికైనా హెల్ప్ఫుల్ అవుతుంది. అది నా ఏమో, అది మీరు మీ చేతుల్లో ఉంది. బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి, షేర్ చేయండి. ఇఫ్ యూ ఫీల్ హ్యాపీ, ఓకే, మీరు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ప్రతి చాప్టరు క్లియర్గా డీటెయిల్గా విత్ కాన్సెప్ట్, టిప్స్ అండ్ ట్రిక్స్, క్వశ్చన్స్, ప్రీవియస్ అన్నీ నేను నా సాధ్యమైనంత వరకు మొత్తం నేను సిలబస్ కవర్ చేశాను. జస్ట్ లైక్ క్లాస్ రూమ్ కోచింగ్లానే నేను చెప్పాను. ఇవి యూట్యూబ్లో ఏదో 1 or 2 క్వశ్చన్స్ చెప్పేసి సో నాకు గెయిన్స్ యూస్ గురించి కూడా నేను ఆలోచించలేదు. సో ఎందుకంటే నాకు కంటెంట్ చాలామందికి రీచ్ అవ్వాలి, అది మెయిన్ నా టార్గెట్. అది చాలా వరకు సక్సెస్ అయింది. సో ఇంకా మీరు ఇలాగ కంటిన్యూ సపోర్ట్ చేస్తుంటే చాలామంది ఇంకా ఫర్దర్ కూడా రీచ్ అవ్వాలి. ఓకే, ఐ హోప్ సో యూ కెన్ డూ ఇట్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ బై టు ఎవరీవన్. రైట్.